2, 4వ అధికరణం గురించి మనం తెలుసుకుందాము. 2 మరియు 3 అధికరణల కింద చేయబడిన శాసనాలు రాజ్యాంగ సవరణలు పరిగణింపబడవు. 1. రాజ్యాంగంలోని 2 లేక 3వ అధికరణల పరిధిలో ఏదైనా శాసనం రూపొందించినప్పుడు సదరు శాసనంలోని అంశములకు అనుగుణంగా రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్లో చేయవలసిన మార్పులకు సంబంధించిన విషయములకు సంబంధించిన వివరాలు కూడా ఆ శాసనంలో పొందుపరచబడవలెను. ఆ క్రమంలో సదరు శాసనం వలన ప్రభావితమయ్యే రాష్ట్రములకు పార్లమెంటులో ప్రాతినిధ్యం, ఆయా రాష్ట్రముల శాసన సభలలో సభ్యుల సంఖ్య తదితర అనుబంధ అనుషంగిక అంశముల గురించి ఆ శాసనంలో ప్రస్తావన ఉండవలెను. పైన ఉదహరింపబడ్డట్టు వివరాలలోకి వెళ్తే రాజ్యాంగం చేయబడిన సవరణలు రాజ్యాంగ సవరణలుగా అధికరణం 368 కింద పరిగణింపబడవు. సాధారణంగా రాజ్యాంగంలో ఒక్క అక్షరం మార్చాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. రాజ్యాంగ సవరణకు సంబంధించిన నిబంధనలు 368 అధికరణంలో పొందుపరచబడ్డాయి. అయితే ఆ సవరణ సూత్రీకరణ ఒక మినహాయింపు. ఈ అధికరణంలో ఇవ్వబడింది ఏదైనా ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఏదైనా విదేశీ భూభాగం మన దేశంలో విలీనమైనప్పుడు, లేక మన దేశ భూభాగం మరొక దేశానికి బదలాయించినప్పుడు దాని ప్రభావం లోక్సభ రాజ్యసభ సభ్యుల సంఖ్యపైన, అదేవిధంగా భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్యపైన, వాటి సరిహద్దులపైన ఉంటుంది. అంటే అన్నీ మారుతాయి. సాధారణ పరిస్థితుల్లో తదనుగుణంగా రాజ్యాంగ సవరణ జరగాలి. అయితే పైన వివరించబడిన మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు సంబంధిత శాసనంలోనే ఉంటాయి కనుక వాటికి సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ అవసరము ఈ అధికరణం వివరిస్తుంది. పైన ప్రస్తావించబడిన అంశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరిగినప్పటికీ అవి రాజ్యాంగ సవరణలుగా పరిగణింపబడతాయి. వివిధ రాష్ట్రాల సరిహద్దుల మొదటి షెడ్యూల్లోనే వివిధ రాష్ట్రాల రాజ్యసభకు ప్రాతినిధ్యం 4వ షెడ్యూల్లోనూ ఉంటాయి. ఈ అధికరణం గురించి ఒక చిన్న ఉదాహరణ. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన పర్యవసానంగా పూర్వపు ఆంధ్రప్రదేశ్ స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పర్యవసానంగా ఆ 2 రాష్ట్రాలకు కొత్త సరిహద్దులు నిర్ధారింపబడ్డాయి. ఆ వివరాలు పునర్విభజన చట్టంలో ఇవ్వబడ్డాయి. తదనుగుణంగా మొదటి షెడ్యూల్ సవరించబడింది. అదేవిధంగా 2 రాష్ట్రాల నుండి రాజ్యసభలో ప్రాతినిధ్యం మారింది. ఆ వివరాలు కూడా పునర్విభజన చట్టంలో ఇవ్వబడ్డాయి. తదనుగుణంగా 4వ షెడ్యూల్ను సవరించింది. అయినా ఆ సవరణలు రాజ్యాంగ సవరణలుగా పరిగణింపబడలేదు. ఈ అధికరణంలోని పదజాలం ఏ విధంగా ఉన్నప్పటికీ పర్యవసానం మాత్రం రాజ్యాంగ సవరణే. అయితే నిర్దిష్టంగా 64వ రాజ్యాంగ సవరణ, 96వ రాజ్యాంగ సవరణ అంటూ సంఖ్యాపరంగా పేర్కొనబడదు. అదొకటే తేడా. మొత్తం మీద 3 మరియు 4 అధికరణల సారాంశం ఏమిటంటే రాష్ట్రాల పునర్విభజన తదితర అంశాలలో పార్లమెంటుదే సర్వాధికారం. కేంద్ర ప్రభుత్వానిదే రాష్ట్రాల విభజన చట్టంలో సర్వాధికారం అని చెప్తుంది. అంటే ఏకీకృత నియంతృత్వం అని చెప్పుకోవచ్చు.